నమస్తే, నేను మీ విజయ్. వెల్కమ్ టు ఫ్లిప్సైడ్ తెలుగు. మనం టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. నేను యూట్యూబ్ ఛానల్కి రావడం కొత్త, అంతేకాకుండా మీ ముందు మాట్లాడడం కూడా చాలా కొత్త నాకు. నేను తెలిసిన విషయాలే మాట్లాడుతున్నా, తెలియని విషయాలు తెలుసుకొని మరీ మాట్లాడుతున్నా. నాది చాలా చిన్న వయసు. ఏమైనా నేను తప్పులు మాట్లాడినా, నా టంగ్ జారేదా మాట్లాడినా కానీ దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానిని 100కి 100% సరిదిద్దుకొని మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా మా ఛానల్ తరపు నుంచి ఒక చిన్న విషయం, ప్లాస్టిక్ వాడకాన్ని కొంచెం తగ్గించండి. ఎందుకంటే మనం ప్లాస్టిక్ వాడడం వల్ల ప్రకృతి అనేది దెబ్బతింటుంది. కాబట్టి ప్లాస్టిక్ని కొంచెం వాడడం తగ్గియండి. ప్లాస్టిక్ వద్దు, గోన సంచి ముద్దు. టాపిక్ లోకి వెళ్దాం. మనం ఈ ఐబొమ్మ రవి, ఇమ్మడి రవి అనే అతను జనాలకి చేసిన మంచి పని ఏంది, చెడు పని ఏంది అనేది మనం ఈ రోజు మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఇంకొక 2-3 విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే జనాలు ఐబొమ్మ రవికి మద్దతు ఇస్తురు, కరెక్టే. మీరు మద్దతు ఇస్తురు, కరెక్టే. ఎందుకు మద్దతు ఇస్తురు? ఫ్రీగా సినిమాలు తెచ్చి మీ ముందు పెట్టినందుకు మీరు మద్దతు ఇస్తురు. మరి దాని వెనకాల జరిగిన మైనస్ పాయింట్ మీరు గమనించారా ఎప్పుడైనా? మీరు మద్దతు ఇస్తురు బానే, మరి దాని వెనకాల జరిగేటి మైనస్ పాయింట్ అని మీరు చూసిరా ఎప్పుడైనా? మీరు 2 తెలుగు రాష్ట్రాలలో సుమారు 50 లక్షల మంది పైగా ఐబొమ్మ బప్పన్ టీవీని వాడిరు. మరి వాళ్ళందరి డేటా ఐబొమ్మ రవి కాడ ఉంది. మరి ఐబొమ్మ రవి ఒక్కడే ఉందా, లేకపోతే ఆయన వెనకాల టీం ఉందా, మరి ఆయనకి ఇంకో బాస్ ఉందా, బాస్ ఉందా అనేది మనకు తెలియదు. మీ డేటాని తీసుకెళ్లి రేపు సైబర్ క్రైమ్ వాళ్ళకి అమ్మితే ఆ సైబర్ క్రైమ్ వాళ్ళు మిమ్మల్ని ఫోన్లు హ్యాకులు చేసి మీ అకౌంట్లు ఖాతాలు హ్యాక్ చేసి మీ ఖాతాలు సున్నాగా మారిస్తే అప్పుడు ముఖం ఏడబెట్టుకుంటారు. పోయి ఐబొమ్మ రవిని అడుగుతారా మీరు? ఇప్పుడు మీ ఇదే జరిగితే సైబర్ క్రైమ్ వాళ్ళు ఆ డేటాను తీసుకొని మీ ఖాతాలను మొత్తం సున్నా చేస్తే మీరు ఐబొమ్మ రవి కాడికి పోయి అడుగుతారా మీరు? అయ్యా మా డబ్బులు పైసలు కట్టే నేను ఐబొమ్మ రవిని అడుగుతారా? పోయేది ఎవరి కాడికి? మన తెలంగాణ పోలీసు వాళ్ళ కాడికి పోతాం. మన పోలీసుల కాడికి పోతే పోలీసు వాళ్ళు ఏమంటారు? మేము ముందే చెప్పినాం, ఇలాంటి వెబ్సైట్లు వాడితే మీ డేటా వాళ్ళకి పోతుంది, ఆ డేటాను అమ్ముకుంటారు. సైబర్ క్రైమ్ వాళ్ళు మిమ్మల్ని హ్యాకులు చేసి మీ అకౌంట్లలో ఖాతాలు ఖాళీ చేసినామని మేము చెప్పినాం ముందరనే. మరి మీరు విన్నారా అమ్మా అని పోలీసు వాళ్ళు చెప్తారు. అప్పుడు నష్టపోయేది ఎవరు? ఐబొమ్మ రవి నష్టపోడు. ఎవరు నష్టపోతారు? పేద ప్రజలు నష్టపోతారు. ఐబొమ్మ చూసిన వాళ్ళు నష్టపోతారు. ఇది జనాలు దృష్టిలో పెట్టుకోండి. సరే, ఫ్రీగా సినిమాలు ఇచ్చిండు, ఓకే, మంచిది. కానీ దాని వెనకాల జరిగింది ఏంటిది? మొత్తం మైనస్ పాయింట్లేగా మనకి. ఓ 3 గంటల సినిమా చూపెట్టి దాని తర్వాత మన జీవితాలే నాశనం చేస్తున్నారు సైబర్ క్రైమ్ వాళ్ళు 3 గంటల సినిమా చూసినందుకు. పోలీసు శాఖ వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు, దీనివల్ల హ్యాక్లు అయితే ఫోన్లు సైబర్ క్రైమ్ వాళ్ళు మిమ్మల్ని హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది, మీ అకౌంట్ హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది అని పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని జనాలు కొంచెం దీనిని ఆలోచించండి, గమనించండి. మద్దతు ఇవ్వడం తప్పు అని నేను అన్నట్లే, మీరు మద్దతు ఇవ్వండి, లేకపోండి. కానీ ఐబొమ్మ వెబ్సైట్ వాడడం వల్ల ఇట్లాంటి నష్టం జరుగుతుంది. ఇది ఒక్కటి తెలుసుకోండి. ఇంకోటి మాట్లాడుకున్నట్టయితే మనం ఇండస్ట్రీ వాళ్ళ గురించి, దేనికయ్యా మీరు టికెట్ రేట్ ఎంత? 1200, 1300, 1400, 1500 దేనికి పెడుతున్నారు మీరు సినిమాలు? మీ సినిమాల వల్ల ఒక్కలన్నా మీ సినిమా చూసిన వాళ్ళు, మీ టికెట్ కొని మీ కాడికి వచ్చి మీ సినిమా చూసిన వాళ్ళు ఒక్కడన్నా బాగుపడ్డా? పేద ప్రజలు ఒక్కడన్నా బాగుపడ్డా? చూపి. మీరు సినిమాల రీల్ ఏడుస్తున్నారు, రియల్ లైఫ్ లో ఎంతమంది ఏడుస్తున్నారు గది చూసి ఎప్పుడైనా? మన ఇంట్లో మనం కరెక్ట్ ఉంటే బయట రాడు. మీరు రేట్లు అడగోలుగా పెంచితే వీళ్ళు ఎటు పోవాలో తెలియక అప్పుడు ఇంకోటి దూరితే దాని కాడికి వీళ్ళు వేయరు. ఐబొమ్మ రవి వచ్చిండు, వీళ్ళ ఐబొమ్మ చూడడం మొదలు పెట్టారు. అదే మీరు ఈ రేట్లు పెంచకుండా సాధారణ పేద ప్రజలకు కూడా అందుబాటులో రేట్లు పెట్టినట్టయితే ఈ జరుగున ఐబొమ్మ రవి వచ్చినా, ఐబొమ్మ వచ్చినా, బప్పన్ టీవీ వచ్చినా, మూవీ రూల్స్ వచ్చినా, మన ఇంట్లో చక్కగా లేకపోతేనే బయటోడు వస్తాడు లోపలికి. దేనికింత రేటు పెడుతూ చెప్పురు మీరు? ఏడైనా టికెట్ల రేట్ల గురించి మాట్లాడితే లేచిపోవడం, పోయి కార్లో కూర్చోవడం. దేనికి? మీ నాన్న సినిమా తీసినప్పుడు మీరు డాబా ఇళ్ళూరు
మా నాన్నలు సినిమాలు చూసి రేకుల ఇళ్ళల్లో ఉన్నారు, రేకుల ఇల్లు పూరి గుడిసెలు. మరి మీరు ఇప్పుడు పెద్ద పెద్ద బంగ్లాలల్లా, లగ్జరీ కార్లల్లా, లగ్జరీ ఫ్లైట్లలో పోతున్నారు. మరి మేము కూడా అట్లా పోతున్నామా? మరి మా నాన్నలు అప్పుడు పూరి గుడిసెలు, మేము ఏమైనా అప్డేట్ అయినామా మీ సినిమాలు చూసి? మేము కూడా అదే రేకుల ఇళ్ళల్లా, అదే డాబాల ఇళ్ళల్లా, అదే పేద బతుకుతున్నాగా మేము. మీరేమో సినిమాలు చూసి బాగుపడ్డారు, సినిమాలు చూసిన వాళ్ళేమో నాశనం అయ్యారు. మీ సినిమాల వల్ల ఒక్కరన్నా బాగుపడ్డరా? చెప్పు, కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రజలారా తెలియజేయండి. ఎవరైనా సినిమా చూసి నేను ఈ లాభం పొందినా, నాకు ఈ లాభం అయింది, మా ఇంట్లో మా అమ్మకి ఈ లాభం జరిగింది, మా నాన్నకి ఈ లాభం జరిగింది, మా అక్కకి, మా చెల్లెకి, మా తమ్ముడికి ఈ లాభాలు జరిగినాయి అని ఒకవేళ కామెంట్ చేరి కింద ఈ సినిమా చూసిన నేను ఆ సినిమాల వల్ల ఆ సినిమాలో ఒక ఇట్లా ట్రైనింగ్ పోయి కలెక్టర్ అవుతారు, నేను కూడా ట్రైనింగ్ పోయి కలెక్టర్ అయినా ఎవరైనా ఉన్నారా? సినిమాలు చూపెట్టినట్టు ఎవరైనా సినిమాలో హీరోలు అయినట్టు అయినా రియల్ లైఫ్ లో సినిమాలు చూసి దేనికి వేయించుతారు మీరు ఇంతగానో రేట్లు? సినిమా రేట్లు అడిగితే లేచిపోవడమా? లేచిపోయి కార్లో కూర్చోవడం, ఇంటికి పోవడమా? దేనికి ఇంత రేట్లు? దేనికి? మీరు రేట్లు పెంచడం వల్లనే ఇది జరిగింది. 100% ఇది కరెక్ట్. సరే, ఐబొమ్మ రవైనట్టు దొంగనో తర్వాత సంగతి. మీరు రేట్లు పెంచడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. రేట్లు తగ్గించండి ఇప్పుడన్నా. ప్రజలు కూడా, మీరు కూడా ఒక మాట వినండి. ప్రజలు ఐబొమ్మని వాడకుండా మీరు రేట్లు పెరిగినాయని దాని మీద ఆ చర్చ మీద మాట్లాడండి. మీరు రేట్లు పెరిగినని ఏ వెబ్సైట్లలో, ఇష్టమైన వెబ్సైట్లలో పోతే లాస్ వచ్చేది మనకే. కాబట్టి ప్రజలు కూడా ఇది ఆలోచించండి. రేట్లు పెరిగినాయి అంటే పోయి మాట్లాడండి, పెట్టండి రేట్లు పెరిగినాయి సినిమాలకు రాము అని. మీరు ఇన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉన్నాయి, సోషల్ మీడియాలో తెలియజేయండి మీరు. అట్లా అని చెప్పి ఫ్రీగా పుణ్యానికి వస్తుందని సినిమా చూస్తే లైఫ్లు ఖరాబ్ అయితే ఆడ. ఇది ప్రజలు ఇది గుర్తుంచుకోండి. ఇండస్ట్రీ వాళ్ళు కూడా జర రేట్లు తగ్గించేటట్టు చూడండి. పేద ప్రజలు కూడా సినిమా చూడాలని ఎవరికి చెప్పండి. మా నాన్నలకు ఉంటుంది సినిమా చూడాలని, మాకుంటది, మా తాతలకు ఉంటుంది. పోయే స్తోమత లేక ఎంతో మంది సినిమాలకు పోరు. మీరు ఇట్లా రేట్లు పెంచుతుంటే సినిమా చూడాలనుకున్నట్టు కూడా ఎంతో మంది సినిమాలు చూడడం ఆపేసిరు. 1000-1500 టికెట్లు వేస్తే ఆపేసిరు సినిమాలు చూడడం కూడా. మీరేమో ఓటీటీలకి సినిమాలు అల్లేస్తారు, మళ్ళీ ఓటీటీలకి సినిమాలు అమ్ముకుంటారు. మీరు బాగుపడుతున్నారు కానీ మేము బాగుపడట్లే. ఈ జనాల టికెట్లు అయితే మీరు స్టార్లు కాలే, ఈ జనాల పైసలుంటే మీరు హీరోలు కాలే, ఈ జనాల పైసలుంటే మీరు డబ్బున్న సావుకారులు కాలే. మీరు ఈ జనాలు లేకపోతే మీరు లేరు. ఈ జనాలే మిమ్మల్ని స్టార్లు చేసిర్రు. అది ఆలోచించండి. జనాలు లేకపోతే మీరు ఉండరా? ఒక మాట ఏం చెప్పండి. మా హీరో అనుకుంటే వాళ్ళు వచ్చి సినిమా థియేటర్ గారు ఫ్లెక్సీలు కట్టి పూలదండలు వేసి వాళ్ళు సొంత పైసలు పెట్టుకొని మీకు ఇంతగానం చేస్తే మీరేమో అడ్డగోలే రేట్లు పెంచుకుంటా పోతురు. కనీసం మినిమం రేట్ అయినా పెట్టాలిగా. మరి ఇంత దారుణంగా ఉంటే ఎవరికి సినిమాలు చూడాలనిపించదు చెప్పండి. ఇది దృష్టిలో పెట్టుకోండి. సినిమా ఇండస్ట్రీ కూడా, నేను ఎవరిని విమర్శించట్లే, నేను ఎవరిని క్వశ్చన్ చేయట్లే. ప్రజలు అనుకునే మాటలు నేను తీసుకొచ్చి వీడియో రూపంలో నేను తెలియజేస్తున్నా. ఎంతో మంది ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్ నిన్న చదివిన ఎంతో మంది సినిమా టికెట్లు ఎక్కువైనాయి, పాప్కార్న్ రేట్లు ఎక్కువైనాయి, అలా దోసుకుంటురు అని ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో కామెంట్లు చదివినా నేను. దృష్టిలో పెట్టుకోండి. ఇది కూడా నా సొంతంగా చెప్తే బాగుంటుందో తర్వాత ప్రజలు చెప్పేదే నేను చెప్తున్నా. పోలీస్ వాళ్ళకు కూడా నేను తెలియజేయడం చెప్పేది ఏంటంటే సినిమా టికెట్లు రేట్లు ఎక్కువైతున్నాయి సార్, జర అవి దాని మీద దృష్టి పెట్టాను సార్. ఇప్పుడు ఐబొమ్మ రవి అనే అతను మనకి ఇంపార్టెంట్ కాదు. పేద ప్రజలు సినిమాలకు పోకుండా, వాళ్ళు సినిమాలకు పోలేక, టికెట్ రేట్లు పెంచితే సినిమాలకు పోలేక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దాని మీద కూడా ఒక కన్నేయండి సార్. మీరు పోలీస్ శాఖ వారు కూడా ఒక కన్నేయండి. ఇది ప్రజలకి మైనస్ జరిగేది. దీనివల్ల సైబర్ క్రైమ్ వాళ్ళు మిమ్మల్ని హ్యాకిల్ చేస్తే ఏమవుతుంది? ఐబొమ్మ రవి అనేతను
ఉంటాడు, కొన్ని రోజులు జైలు శిక్ష పడుతుంది, కొన్నేళ్ళు వస్తాడు, బయటికి పోతాడు. ఆయనకి ఏం లాస్ అవుతుందా? 100 కోట్లు ఉన్నాయంటే అకౌంట్లలో, ఆయనకి ఏం లాస్ అవుతుంది? ఉంటాడు, కొన్నేళ్ళు ఉంటాడు, వస్తాడు. లాస్ అయ్యేది మనమే అయితే మనం ఎవరు లాస్ గారు, ఇండస్ట్రీ వాళ్ళు లాస్ గారు, ఈయన లాస్ గారు, ఎవరు లాస్ గారు? మనమే లాస్ అవుతాం సినిమా చూసిన వాళ్ళం. ఈ పైరసీని దూరం పెడదాం. కాకపోతే టికెట్ రేట్లు పెరుగుతున్నాయంటే కొట్లాడదాం వాళ్ళతో. టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని మాట్లాడదాం. ఇది పేద ప్రజలు అనుకునే మాటలు ఇవి, చేసే పనులు ఇవి, తెలియని పనులు కూడా ఇవే. చాలా మంది తెలియదు ఇది వెనకాల మన డేటా ఉందని. సినిమాలు చూస్తూ పోతున్నారు కానీ మన డేటా కలెక్ట్ చేస్తున్నారని చాలా మందికి తెలియదు. ఈ వీడియోని షేర్ చేయండి, షేర్ చేసి తెలియని వాళ్ళందరికీ తెలియజేయండి. ఇట్లా ఇది ఐబొమ్మ రవి అనే కథ, ప్రజలు అనుకుంటున్న మాటలు, ప్రజలకి కలిగే లాభాలు ఏంటిది? లాభం ఏం లేదు. లాభాలన్నా కానీ ఇట్లా లాభం ఏం లేదు. 3 గంటలు లాభం ఉంటుందేమో సినిమా చూసినందుకు, కానీ దానికి 3 గంటలు తప్ప తర్వాత 30 ఏళ్ళు మనల్ని ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు వాడుతూనే ఉంటారు. ఇది నేను వీడియోలో తెలియజేయాలనుకున్నా, తెలియజేసిన. మరొక వీడియోతో మీ ముందరకు వస్తా. ధన్యవాదాలు.